మార్చి 3వ తారీఖున మన ఇండియాలో చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం టైంలో ప్రెగ్నెన్సీ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, నేను డాక్టర్ కే ప్రియాంకరమ్మ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. మన పెద్దవాళ్ళు గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు పడుకునే ఉండాలి, ఏమీ గిచ్చకూడదు, దురదొచ్చినా కూడా గోక్కోకూడదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, ఆహారం ఏది కూడా తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు అని ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తారు. కానీ నిజానికి సైంటిఫికల్గా మనకి ఏ ఎవిడెన్స్ కూడా లేదు. మనకి సైంటిఫిక్గా ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ సోలార్ ఎక్లిప్స్, అంటే సూర్యగ్రహణం టైంలో మనం మన కంటితోటి డైరెక్ట్గా గ్రహణాన్ని అనేది చూడకూడదు. ఎందుకంటే ఆ రేస్ అనేవి మన రెటినాని డ్యామేజ్ చేసి విజన్ అనేది తగ్గేలా చేస్తాయి. కాబట్టి అవి కూడా ఒక స్పెషల్లీ డిజైన్డ్ గ్లాసెస్తో మనం చూడవచ్చు. గ్రహణం ముర్రె అంటే క్లెఫ్ట్ లిప్ అనమాట. అది రావడానికి కారణం ఏంటంటే స్ట్రక్చరల్ అండ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, కానీ నిజానికి ఈ గ్రహణం వల్ల ఏమీ ఆ క్లెఫ్ట్ లిప్ అనేది రాదు. దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు. సో మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న ఆచారాలు అవన్నీ పాటించొద్దని నేను చెప్పను. మనం వాళ్ళ సాటిస్ఫాక్షన్కి కంపల్సరీగా ఇవన్నీ పాటించవచ్చు. ఎంతవరకు పాటించవచ్చు అంటే దాని ద్వారా మనకి కానీ మన బిడ్డకి కానీ ఇబ్బంది కలిగించినంత వరకు కూడా ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. అంటే మీకు బాగా ఆకలేస్తే తినకుండా ఉండడము, దాహం వేసినా తాగకుండా ఉండడము, ఆ టైం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇంట్లోంచి బయటికి రాకూడదు గ్రహణం వెళ్ళే వరకు అని చెప్పి ఇంట్లోనే ఉండిపోవడం, దయచేసి అలాంటివి మాత్రం చేయొద్దు. ఈ గ్రహణం గురించి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా నేను మీతో చెప్పాను. ఇప్పుడు అది ఫాలో అవ్వాలా లేదా అనేది కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్. థ్యాంక్ యూ అండి. మీ షకీనాస్ ట్రూ లైఫ్ హాస్పిటల్, కొవ్వూరు.